హాయ్ హలో అందరికీ నమస్తే. వెల్కమ్ టు భార్గవి కిచెన్. ఈరోజు అయితే మన కిచెన్లో నేను ఇక్కడ స్వీట్ కార్న్ రైస్ అనేది చూపించిపోతున్నానండి. స్వీట్ కార్న్ పలావ్ అన్నా తప్పలేదు, చాలా టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇక నేను వితౌట్ కుక్కర్తోనే చూపించిపోతున్నాను. ఇక నేను స్టవ్ మీద ఒక మందపాటి బాండి అయితే పెట్టేసుకున్నాను. దానిలోకి 2 స్పూన్స్ నెయ్యి తీసుకున్నాను. అదేవిధంగా 2 స్పూన్స్ ఆయిల్ కూడా తీసేసుకుంటున్నానండి. ఇక్కడ మనం ఆయిల్ నెయ్యి అనేది రెండు సమానంగా తీసుకోవడం వల్ల టేస్ట్ అనేది మనకి నెయ్యి ఫ్లేవర్ వస్తుంది. దీనిలోకి నేను బిర్యానీ దినుసులు వేసేసుకున్నాను. అదేవిధంగా 4 జీడిపప్పు, 2 పచ్చిమిర్చి సన్నగా చీలేసేసి మధ్యలోకి చీలేసి తీసుకున్నానండి. అదేవిధంగా పావు ఆనియన్ కూడా సన్నగా కట్ చేసి తీసేసుకుంటున్నాను. క్యారెట్ కూడా చిన్నగా కట్ చేసి తీసేసుకున్నాను. ఆయిల్లో ఒక్కసారి ఇవి కొంచెం అలా 2 మినిట్స్ అనేది కొంచెం వేగనిచ్చేసుకుందాము. ఆయిల్లో అవి వేగాక 2 మినిట్స్ దీనిలోకి నేను పచ్చి స్వీట్ కార్న్ తీసేసుకుంటున్నానండి. ఇక్కడ మనకి స్వీట్ కార్న్ కండ్లు ఉంటాయి కదా, అవి ఒలిచి ఇక్కడ నేను 1 కప్పు దాకా తీసేసుకుంటున్నాను. స్వీట్ కార్న్ అనేది ఆయిల్లో చక్కగా స్వీట్ కార్న్ అనేది ఒక 5 మినిట్స్ పాటు చక్కగా మీడియం ఫ్లేమ్లో వేగితే స్వీట్ కార్న్కి చాలా మంచి టేస్ట్ వస్తుంది. మనకి రెసిపీ కూడా చాలా బాగుంటుంది. దీనిలోకి పావు స్పూన్ సాల్ట్, అదేవిధంగా ఒక 1/2 స్పూన్ దాకా నేను ఇక్కడ జీలకర్ర కూడా తీసుకుంటున్నానండి. పిల్లలకి మీకు లంచ్ బాక్స్ ఏదైనా టైం కుదరకపోతే కనుక ఇటువంటి రైస్ కూడా చేసి చక్కగా పిల్లలకి పెట్టవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. మనకి సపరేట్ కర్రీ అనే ఫ్లేవర్ కూడా అవసరం లేదండి, చాలా టేస్టీగా ఉంది. అదేవిధంగా దీనిలోకి కొంచెం మనకి స్వీట్ కార్న్ అనేది వేగాక దీనిలోకి 1/2 స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది తీసేసుకుని అది కూడా చక్కగా మనకి ఆయిల్లో అనేది ఒక 2 మినిట్స్ అనేది వేయించేసుకుంటున్నాను. ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఆయిల్లో చక్కగా వేగటం వల్ల చక్కగా రెసిపీకి చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది. దీనిలోకి నేను 1/2 స్పూన్ అంతా ధనియాల పౌడర్, అదేవిధంగా 1/2 స్పూన్ ఇంట్లో చేసుకున్న గరం మసాలా అనేది వేసేసుకుంటున్నాను. ధనియాల పౌడర్, గరం మసాలా వేసుకున్నాక ఒక్కసారి చక్కగా మొత్తాన్ని మనం మిక్స్ చేసేసుకుని ఒక్క 2 మినిట్స్ పాటు ఉంచేసేసుకుని దీనిలోకి నేను పావు చెక్కంత నిమ్మబద్ద రసం తీసేసుకుంటున్నాను. ఫైనల్గా దీనిలోకి నేను ఆల్రెడీ నానబెట్టుకున్న బాస్మతి రైస్ అనేవి తీసేసుకుంటున్నానండి. ఇక్కడ బాస్మతికి బదులు మీరు నార్మల్ రైస్తో కూడా సేమ్ ప్రాసెస్ చేసుకోవచ్చు, చాలా మంచి టేస్ట్ వస్తుంది. ఇక్కడ నేను రైస్ అనేది 3 కప్స్ దాకా తీసేసుకుంటున్నానండి. అంటే మీకు కొలత ప్రకారం చెప్పాలి అంటే కనుక 1 కేజీ రైస్ అనేది తీసేసుకున్నాను. రైస్ని ఆయిల్లో అనేది 2 మినిట్స్, ఎక్కువ కాదండి, మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మంట చక్కగా 2 మినిట్స్ అనేది చక్కగా మనకి ఆయిల్ అనేది పట్టిస్తే ఆల్రెడీ మనకి దినుసులు అనేది వేయించి ఉన్నాం కాబట్టి రైస్కి చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది. నేను ఈ కప్పుతోనే రైస్ అనేది తీసుకున్నాను. సేమ్ కప్పుతో నేను వాటర్ అనేది తీసేసుకుంటున్నాను. ఇక్కడ బాస్మతి రైస్ 3 కప్స్ తీసుకున్నాను కాబట్టి వాటర్ అనేది 5 కప్స్ దాకా తీసేసుకుంటున్నాను. అదే మీరు నార్మల్ రైస్తో చేస్తే కనుక 1 కప్పుకి 2 కప్పు వాటర్ అనేది తీసుకోవాలండి. ఒక్కసారి మనం మొత్తాన్ని మిక్స్ చేసేసుకుని వాటర్ పోసుకున్నాక ఒక్కసారి సాల్ట్ లెవెల్ అనేది చూసుకుని సాల్ట్ కనుక సరిపోకపోతే మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు. నేను ఆల్రెడీ ఇక్కడ పావు స్పూన్ మాత్రమే సాల్ట్ అనేది తీసుకున్నాను కాబట్టి మరొక 1/2 స్పూన్ అనేది సాల్ట్ తీసేసుకుంటున్నాను. సాల్ట్ వేసాక మరొకసారి మొత్తాన్ని మనం మిక్స్ చేసేసుకొని మనకి ఏమాత్రం అంటే సాల్ట్ మళ్ళీ మనకి ఒక్కసారి కుక్ అయ్యాక మళ్ళీ యాడ్ చేసుకోవడానికి సరిపోదు. సో అందుకని చెప్పి ముందుగానే కొంచెం సాల్ట్ లెవెల్ అనేది కొంచెం చూసుకుని వేసుకుంటూ నాకు ఫైనల్గా సాల్ట్ లెవెల్ అనేది సరిపోయింది. ఇంకా నేను పై క్యాప్ పెట్టేసేసి నేనైతే ఇక్కడ కుక్ చేసేసుకుంటున్నాను. చక్కగా మనకి 50 మినిట్స్కి చక్కగా కుక్ అయిపోతుందండి. ఫస్ట్ నేను మంట అయితే హై ఫ్లేమ్లో పెట్టేసుకుని చక్కగా వాటర్ అనేది కొంచెం ఎగిరాక మీడియం ఫ్లేమ్లో పెట్టేసేసుకుని మనం ఒక 50 మినిట్స్ అలా కుక్ చేసుకుంటే చక్కగా రైస్ అనేది పొడి పొల్లాడుతూ ఏమాత్రం మనకి ఎక్కువ వాటర్ అనిపించదు, అదేవిధంగా పర్ఫెక్ట్గా కుక్ అయిపోతుంది. ఇదే ప్రాసెస్ కుక్కర్లో అయితే కనుక మీరు బాస్మతి బియ్యంకి 4 కప్పుల దాకా వాటర్ తీసుకుంటే సరిపోతుందండి. పొడి పొల్లాడుతూ రైస్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది, ఏమాత్రం
తేడా ఉండదు. సూపర్ టేస్టీగా ఉంటుంది. ఈ స్వీట్ కార్న్ రైస్ అనేది చాలా టేస్టీగా ఉంది. డెఫినెట్గా మీరు ట్రై చేసి మీకు ఏ విధంగా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.